లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. శ్రావణ మాసం అనగానే ఎంతో ఆధ్యాత్మిక భావన పొర్లుతూ ఉంటుంది. ఇక శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలు మహిళలు ఎంతో బిజీ అయిపోతూ ఉంటారు. శ్రావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మి వ్రతం అంటే ఇక ఆడవాళ్ల హడావుడి, ఆడవాళ్ల హంగామా ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలే ఉండవు. ఇప్పుడు నేను ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎన్బిటి నగర్ లో ఉన్న జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారింటికి వచ్చాను. వారింట్లో వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది. లోపలికి వెళ్ళి వారింట్లో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో, అలాగే ఎందుకు ఆవిడ ప్రతి ఏడాది ఇలాంటి పూజలు జరుపుతూ ఉంటారు, పూజలు భక్తి భావంతో ప్రజలతో ఎలాంటి అభిమానం అనేది పెరుగుతూ ఉంటుందనేది తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం రండి. గద్వాల విజయలక్ష్మి గారి ఇంటి లోపలికి వచ్చేసాము. మేడం ఈ రోజు వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ చేశారు. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత వాయినాలు ముత్తైదువులకి ఇవ్వడం అనేది మన సంప్రదాయం కదా. ఇదిగోండి విజయలక్ష్మి గారు, మేయర్ గారు అందరికి వాయినాలు ఇస్తున్నారు, పసుపు కుంకుమలు ఇస్తూ ఉన్నారు. మేడం తో మాట్లాడి అసలు ప్రతి ఏడాది ఎలా చేసుకుంటారు అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. ఇందాకటి నుంచి చూస్తున్నాను మీ పూజ ఎంతో అద్భుతంగా జరుగుతోంది మేడం. మామూలుగా సాధారణంగా చాలా మంది ఇవాళ వరలక్ష్మి వ్రతం అనగానే వరలక్ష్మి వ్రతం మాత్రమే చేసుకుంటారు. కానీ తెలంగాణలోని కొంతమంది ఇళ్లలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఆనవాయితీ కూడా ఉంటుంది కదా. అవునమ్మా. మీకు కూడా ఎప్పటి నుంచి వచ్చింది మేడం? మాకు ఆల్మోస్ట్ నేను పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తమ్మ వాళ్ళకి సత్యనారాయణ వ్రతము ప్లస్ వరలక్ష్మి వ్రతం ఇది పెద్ద నోము మాకు. సో ఇది లాస్ట్ 35 years నుంచి కూడా నేను చేస్తూ వస్తున్నాను. దానికన్నా ముందు కూడా మా మదర్ కి అంటే నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరు చేస్తుండే కాబట్టి మా ఇంట్లోపల కూడా చెయ్యాలా అని ఒక మంచి దీంతో మమ్మీని చాలా ఫోర్స్ చేసి ఇంట్లోపల కూడా నేను చేయడం అప్పుడు కాలేజ్ డేస్ లో కూడా చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఎలా ఉంటుంది మేడం మార్నింగ్ నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముందుగా ప్రాసెస్ ను చూస్తున్నా. ఇప్పుడు అమ్మవారిని చూసి మీరే చెప్పాలి ఎట్లుందో. అమ్మవారు పొద్దున్న 5 o'clock కి లేచి అంతా అమ్మవారిని తయారు చేయడమే చాలా సేపు అవుతుంది. కానీ ఈ రోజు అమ్మవారి మహిమ అనుకుంటా. నేను యాక్చువల్లీ 10 to 15 minutes లో నేను అంత అలంకరణ అయిపోయింది. మీరే చేశారా మేడం? అవునమ్మా. ఎంత అద్భుతంగా ఉంది మేడం. మేడం ఎక్కడ నేర్చుకున్నారు? ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాం. నేను అఫ్ కోర్స్ నాకు కజిన్ కూడా ఉంటది, ఇద్దరం కలిసి చేసాం అనుకోండి. చీర మేడం మీరే సెలెక్ట్ చేశారా? ఈ నగలు ప్రతి ఏడాది ఇవే వేస్తారా? అట్లని కాదు, ఇవన్నీ నా నగలు. సో చీరకి తగినట్టు నేను నగలేస్తాను. అలాగా. అసలు మార్నింగ్ ఎన్నింటికి లేచారు? ఎప్పటి నుంచి మొదలు పెడితే? 5 o'clock. సో యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేను యుఎస్ లో ఉన్నప్పుడు నేను అదే మా కజిన్ తో చెప్తున్నాను, అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు. ఎందుకంటే 12 o'clock కి నేను వర్క్ నుంచి వచ్చాక దాని తర్వాత స్నానం చేసుకుని మళ్ళీ వెళ్ళి అన్ని గ్రోసరీస్ తెచ్చుకుని, అప్పుడు అక్కడ ఎవరు ఉండరు కదా హెల్ప్ చేయడానికి. సో మేమే చేసుకోవాలి. సో అప్పుడు నేను అమ్మవారిని అలంకరణ మా అత్తమ్మ ఉండేవాళ్ళు, అఫ్ కోర్స్ తను వంట చేసేవాళ్ళు, నేను మాత్రం అలంకరణ చేసేదాన్ని. మేడం అసలు మీరు ఒక మేయర్ గా ఎంతో బిజీగా ఉంటారు, రోజు అఫీషియల్ మీటింగ్స్ ఎన్నో అటెండ్ అవుతూ ఉంటారు. అయినా కానీ వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి మళ్ళీ ఇంత అద్భుతంగా అలంకరించుకొని అందరు ముత్తైదువుల్ని పిలిచి అసలు ఇంత టైం మనకు కూడా టైం కావాలి కదమ్మా. ఎంత మేయర్ ఉన్నా మనం కూడా ఒక స్త్రీ, మనం కూడా ఒక అమ్మవారి పూజ అనగానే ఐ బిలీవ్ ఇన్ అమ్మవారు. ఇన్ఫాక్ట్ ఒక అమ్మవారి గుడి కూడా కట్టియడం జరిగింది మా బస్తీ లోపల. సో నేను చాలా అమ్మవారి పూజలు చాలా చేస్తాను. అండ్ ఐ థింక్ మనకు కూడా టైం
టైం కావాలి కదా. అవును. ఎంత మేయర్ ఉన్నా సరే మనం ఒక మహిళ, ఉమ్, ఒక వైఫ్, ఉమ్, ఒక కోడలు, ఒక కూతురు. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. అండ్ స్పెషలీ మా మహిళ మా కార్యకర్తలందరూ కూడా ఉమ్. వాళ్ళందరికీ కూడా అంటే మాకు దొరికేది ఒక టైం అందరు అవును స్పెండ్ మేడం. చేయడము గానీ ఉమ్. కలవడానికి ఇవన్నీ కాబట్టి ఐ థింక్ ఐ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందాక కూడా చెప్పారు మేడం, మీరు దాదాపు 18 to 20 ఇయర్స్ వరకు మీరు యుఎస్ లో ఉన్నట్టున్నారు. అయినా కానీ మన కల్చర్ కూడా అసలు దీన్ని మర్చిపోకుండా అక్కడ కూడా చేసుకునేదాన్ని అని చెప్తున్నారు. అవునమ్మా. అసలు ఎలా అనిపిస్తూ ఉంటుంది మేడం, నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఎలా తీసుకెళ్ళాలి మన కల్చర్ ని? అమ్మ తప్పకుండా. అయితే ఇంక ఇప్పుడు మేము కూడా అక్కడ వెళ్ళాము. ఇప్పుడు మా జనరేషన్ అంటే మా కిడ్స్ వాళ్ళు, మా సిస్టర్ కిడ్స్ కానీ ఎవరైనా మేము నేర్పించడమే అదే నేర్పిస్తాం కదా. ఇంట్లో మనం ఆమె ఏం చేస్తుందో ఐ థింక్ పిల్లలు విల్ ఫాలో దట్. ఏదైతే స్త్రీ చేస్తూ వస్తుందో పిల్లలు అమ్మని చూసుకుని నేర్చుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఇన్ని పూజలు ఇవన్నీ అంటే మా మదర్ ని చూసి మా అమ్మ పూజ చేయేది తినేది కూడా కాదు. సో అందుకని ఇట్ ఈస్ ద మదర్ హూ టీచర్స్ ద చిల్డ్రన్. సహజంగా మేయర్ గారు ఇల్లు అనగానే పెద్ద పెద్ద వాళ్ళు విఐపీస్, సెలబ్రిటీస్ వస్తారు వాయినం తీసుకోవడానికి కానీ, లేదంటే పసుపు కుంకుమ కోసం, అలాగే తాంబూలం కోసం అని అనుకుంటూ ఉంటారు. కాదు, అందరు కూడా మేడం ఇందాక కూడా చెప్పారు మా బస్తీ వాళ్ళందరినీ పిలుస్తానని. ఆ మాట నాకు చాలా అద్భుతంగా అనిపించింది మేడం. నిజంగా ఎవరు చూసినా గానీ నాలాంటి సామాన్యులే అన్నమాట అందరూ. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది మేడం. నేను వీళ్ళతో కూడా మాట్లాడతాను. ఎలా ఉందండి మేడం తో కలిసి ఇలాగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం మంచిగా అనిపిస్తుంది. అక్క బాగా చేసుకుంటది, మమ్మల్ని మంచి చెల్లెళ్ళలాగా చూసుకుంటది. మాకు చీరలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి మేము వచ్చిందాకా పిలుస్తుంది, ఫోన్లు చేసి రండి 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 అని. అవునా? కాదు, రండి రండి అని ప్రేమగా కొట్లాడతారేమో కదా. లేదు, చాలా బాగా చూసుకుంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని. అసలు మేయర్ అన్న ఒక అసలు ఒక ఇది చూపియరు మాతో, ఎందుకంటే సిస్టర్ లాగానే మమ్మల్ని అందరిని చాలా బాగా చూసుకుంటారు. కేకే గారు లాంటి ఒక పెద్ద ప్రముఖుని కడుపున పుట్టిన విజయలక్ష్మి గారు అమెరికా లాంటి విదేశాల్లో చదువుకుని ఉద్యోగాలు చేసేసి ఇక్కడికి వచ్చి మేయర్ గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సామాన్యుల్లో ఒకరిగా ఇప్పుడు ఆవిడ మాట చూస్తేనేమో గట్టిగా అనిపిస్తుంది, కానీ అందులో ఎంత ప్రేమగా అనిపిస్తుంది కదా. ఏమనిపిస్తూ ఉంటుంది? అక్క బెదిరించినా కూడా మాకు ఏమనిపించదు. మా ఇంట్లో తల్లి వాళ్ళు ఉంటే అట్లనే బెదిరిస్తారు కదా అన్నట్టే అనిపిస్తుంది. మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు, ఏమి అనిపించదు. మంచిగా మీ ఇంట్లో చేసుకొని వచ్చారమ్మా ఈరోజు వ్రతం గాని పూజ అంతా? ప్రతి సంవత్సరము మేయర్ అక్క గారికి మేము హెల్ప్ చేయడానికి వస్తాను. మార్నింగ్ 9 o'clock వస్తాను నేను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఆమె దగ్గరే ఉంటాను నేను. యాక్చువల్లీ ఆమె మాకు మేయర్ గారు కాదు, మాకు అక్క. 10 సంవత్సరాల నుంచి మాకు ఒక పెద్ద అక్క. గాడ్ బ్లెస్ యు. అక్కలాగానే తీసుకుంటున్నాం మేము ఆమె.